హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక టాపిక్లోకి వస్తే, గ్లామర్ టాలెంట్ రెండు ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి డింపుల్ హయతికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. తెలుగులో మంచి అవకాశాలే దక్కినా ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. సినిమా అవకాశాలు లేకపోయినా హాట్ ఫోటోషూటులతో అభిమానుల హృదయాల్ని కొల్లగొడుతుంది డింపుల్ హయతి. మంగళవారం ట్రెడిషనల్ డ్రెస్లో యువరాన్లా కనిపించింది డింపుల్. గల్ఫ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయతి. ఆ తర్వాత అభినేత్రి, కిలాడి సినిమాలు చేసింది. కమర్షియల్గా ఈ సినిమాలు ఫెయిల్ అయినా గ్లామర్తో ఆకట్టుకుంది డింపుల్. గత ఏడాది రామబాణం సినిమాతో గోపీచంద్కి జోడీగా నటించింది డింపుల్ హయతి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. హిందీలో ధనుష్తో అటరంగేరే, తమిళంలో విశాల్తో ఓ సినిమా చేసిన డింపుల్కి మాత్రం లక్కు మాత్రం కలిసి రాలేదు. కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీలో డింపుల్ హయతి స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకా డింపుల్ హయతి ఇలా చాలా ఐటమ్ సాంగ్స్, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడాలి. తను కిలాడి మూవీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచిగా తను ఏం చేయాలో అన్నీ చేసింది. కానీ ఆ సినిమా కేవలం యావరేజ్గా నిలిచి తనకి బ్రేక్ ఇచ్చింది. కాకపోతే డింపుల్ చేసిన గద్దలకొండ గణేష్లో ఐటమ్ సాంగ్ ఇప్పటికి కూడా యూత్కి బాగా అట్రాక్ట్ చేసి తను ఎప్పుడూ గుర్తుండిపోయింది. తను ఐటమ్ సాంగ్సే కాదు, ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మన తెలుగు ప్రేక్షకుని ఆకట్టుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. తను కొన్ని తెలుగులో కొన్ని మూవీస్, తమిళంలో మూవీస్, మలయాళంలో, కన్నడంలో ఇలా చాలా మూవీస్ సైన్ చేసిందంట. కానీ తను బ్రేక్ మాత్రం ఇచ్చేది ఏ సినిమానో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డింపుల్ హయతి మన తెలుగు అమ్మాయే. తను ఫస్ట్ మూవీ కూడా గల్ఫ్ అని చాలా చిన్న మూవీ చేసింది. అందులోనే తన నటనకి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ చేసి అందరినీ అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ఐటమ్ సాంగ్స్లో దిగింది. మన తెలుగు అమ్మాయి వేరే భాషల్లో ఐటమ్ సాంగ్ చేసి ఎంత మంచి పేరు తెచ్చుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్. ఇలా డింపుల్ హయతి గురించి ఈ న్యూస్లో మనం చూసాం ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి న్యూస్ మనకి చాలా కావాలనుకుంటే ప్లీజ్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఇస్తాను. ఇంకోటి, డింపుల్ హయతి కూడా మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తెలుగు అమ్మాయిలు బాగా ప్రతి ఇండస్ట్రీలో మంచి ఒక పేరు తెచ్చుకున్నారంటే అందరం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి డింపుల్ హయతికి కూడా మన తెలుగు అమ్మాయిగా అదర్ లాంగ్వేజెస్లో, మన లాంగ్వేజెస్లో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి స్టార్ హీరో అవ్వాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.